సో ఇక్కడ చూసినట్టయితే ఆసరా పింఛన్కి సంబంధించిన మన సబ్స్క్రైబర్ అనేది ఇప్పుడే ఆసరా పింఛన్ అనేది 4016 రూపాయలు పడ్డాయి అయితే అనేది అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఇదైతే మనకు కామెంట్ అనేది పొద్దునైతే రావడం అయితే జరిగింది. సో ఎవరు అనేది మన సబ్స్క్రైబర్ అనేది చెప్పడం అయితే జరిగింది, కానీ ఎక్కడ ఏ జిల్లా మాత్రం చెప్పలేదు. సో చాలామందికి అయితే డబ్బులు అనేవి మీ దగ్గరలో ఉన్న చుట్టుపక్కలనైతే అడిగి తెలుసుకోండి. మీరైతే మీకు రావాల్సిన పింఛన్ అనేది ఆసరా పింఛన్ అనేది తీసుకోవాల్సిందిగానైతే మీ దగ్గర ఉన్న బ్యాంక్ ఖాతాలలో మీ ఎక్కడైతే తీసుకున్నారో పోస్ట్ ఆఫీస్లలో తీసుకోవాల్సిందిగానైతే హెచ్చరించడం అయితే జరుగుతుంది. సో ఇంకెవరైతే పింఛన్ తీసుకోలేకపోతున్నారో ఇంక ఈరోజైతే ఏ అకౌంట్లో పడుతున్నాయో, ఏ జిల్లాలో అకౌంట్లో పడుతున్నాయో న్యూస్లో వచ్చిన న్యూస్ అనేది నేనైతే ఇప్పుడైతే తెలియజెప్పడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. పూర్తి వీడియోలోనైతే అయితే తెలుసుకుందాం. దానికంటే ముందైతే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూసిన వారంటే ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా లైక్ చేయకపోతే వీడియోని లైక్ చేయండి. మీ బంధుమిత్రులకు ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయండి. సో అప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అనేది అందరికంటే ముందుగా తెలుస్తుంది. సో గంటనైతే ఆన్లో పెట్టుకోండి. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే 2 నెలల లేట్తో ఆసరా పింఛన్లు అనేది మొదలు పెట్టడం అయితే జరిగింది కొన్ని జిల్లాల వారీగా. సో ఈరోజు అయితే సండే దానికి సంబంధించిన అకౌంట్లో అయితే డబ్బులు అయితే పడుతున్నాయి. ట్రెజరీలో ఉన్న డబ్బులు అనేది మీ ఖాతాలో అయితే జమ చేయడం అయితే జరుగుతుంది. సో మనకైతే సబ్స్క్రైబర్లు అయితే ఎక్కడి నుంచో కానీ తెలియదు, కానీ అది నిజమో అబద్ధమో తెలియదు, కానీ పడ్డాయి అని అయితే చెప్పడం అయితే జరిగింది. సో మీరు కూడా మీ బ్యాంక్ ఖాతాలు అనేది చెక్ చేస్తూ అయితే ఉండండి. సో ఈరోజు ఉన్న అప్డేట్ అయితే ఇది. మరిన్ని అప్డేట్స్ కోసం అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అన్ని జిల్లాలోనైతే పడవచ్చు. థ్యాంక్ యూ గైస్.